నేను నాగేశ్ కార్బన్ నాగేశ్ అని చెప్తాడన్నా. బాగా ఏడో బాగా ఉండాలా, లేకుంటే ప్రమాదం పేపర్ రావాలా, లేకపోతే మీరు లేరు. అండా దండా ఉండాలని నా రాముడే ఉండాలి. గుండె లేని మనిషల్లే నన్ను కొండ కోనలకు వదిలేసావు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమంతా కలిసి వినాయక చవితికి సంబంధించి పందిరి వేస్తున్నాము. ఇది మాకి సిల్వర్ జూబిలీ లాంటి సిల్వర్ జూబ్లీ లాంటిది. 20 సంవత్సరాలు జరుపుకోబడుతుంది మేము చేసుకోబట్టి. ఇది 20 సంవత్సరాలు. ఈ అబ్బాయి చూసారా, ఈ అబ్బాయి ముస్లిమ్స్. ఈ అబ్బాయి మాటల్లో తెలుసుకుందాము. అన్ను ఇట్లా అన్ను కులమత భేదాలు చెప్పు. మీరు ముస్లిమ్స్ కానీ మీరు ఇక్కడికి వచ్చి వినాయక చవితి జరుపుకుంటున్నారు. మీ మాటల్లో మీ ఉద్దేశం ఏంటో చెప్పగలరా? ఏం చెప్పగలరా? నాకు కులమత భేదాలు లేవు. నాకు కుల మతాల భేదాలు లేవు. ఇదంతా మా కమిటీ, మా ఫ్రెండ్స్ కమిటీ. ఇది మీరు ముస్లిమ్స్ నుంచి రెగ్యులర్లకి రేషన్ కార్డు తీసుకున్నారని తెలిసింది, అది నిజమేనా? లేదు నాయన, అది లేదు, తప్పు. అది రూమర్స్ అవన్నీ. బాబు అనద్దు బాబు, నవ్వుతుంది అది. కాదు కాదు. ఈయన చూసారా, ఈయన కూడా కన్వర్టెడ్ ముస్లిం. మా లీడర్ ఈయన. ఈయన లేకుంటే మా గ్యాంగ్ నిలబడేది కాదు. ఈయన మాటల్లో రెండు వాక్యాలు తెలుసుకుందాము. చెప్పండి బాబు గారు. మా యూత్ ఖచ్చితంగా వస్తాం. గ్రూప్ లో ఉన్నా. లేను ఏం చెప్పాలా? ఇది పట్టుకోబోయ్ చెప్పురా. ఈ ఉత్సవాల గురించి మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఎన్ని అడుగుల విగ్రహం చేస్తున్నాం? ఇంచుమించు 15 నుంచి 18 వరకు ఉంటుంది. 17 నుంచి ఒక అంటే ఫిక్స్డ్ చెప్పలేరా? ఫిక్స్డ్ 18. ఓకే. మనము ఎప్పుడు కట్లు భూమి చేస్తుంది, కానీ ఈసారి భిన్నంగా. ఓకే బా, ఒక నిమిషము. ఎప్పుడు మనం కట్లు భూమి చేస్తుంటే, కానీ ఈసారి పోల్స్ సిమెంట్ రోడ్ లో దిగ్గొట్టి మరి చేస్తున్నామంటే దానికి గల అంతర్యామం ఏమి? దాని ముఖ్య కారణం ఫ్యాక్షన్ శివ. అతని పట్టు తెలవాలని ఇదంతా సాధ్యమైంది. ఓకే. అతనే. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, చిల్లర శివ అనేసి. కానీ ఫ్యాక్షన్ అంటేనే చాలా మంది అనుకుంటారు సెటిల్మెంట్ శివ. అది ఒక కాలంలో ఫేస్బుక్ లో నడిచింది. చాలా ముమ్మరంగా వేడుకలు జరుగుతున్నాయండి ఇక్కడ. పనులు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. బావగారు చూసారా, గుద్దలేక పోస్తా అని చెప్తున్నారు. ఏం పోస్తారండి? ఆయిల్. వద్దు బావ, అంత పని వద్దు. మరసానం కొట్టు పోయి బావ చెప్పినట్లు. ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? మాల్యవంతం నుంచి. అంటే చాలా దూరం నుంచి వచ్చినారు. మీరు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈ వేడుకల్లో మీరు కూడా ఒక మెంబర్ అవ్వడానికి? ఏ పనులు లేక ఇక్కడికి వచ్చినాం. పనులు లేక వచ్చినారు కానీ బాబు లేకపోతే మా కాలనీ ఏమైతుందో ఒకసారి దిగులు అవుతుంది, నిద్రగాని రాదు ఫ్రెండ్స్. ముఖ్య కార్మికుడు, బ్యాక్ బోన్. ఈ బోన్ లేకపోతే అసలు నిలవలేము. ట్యాక్సీ నుంచి వేడి. శివ గారు, మీ మాటల్లో ఈ ఉత్సవాల గురించి 2 వాక్యాలు చెప్పగలరా? టెంట్ అయిపోయినాక చెప్పగలం. ఉపయోగంగా కాలే కాబట్టి టెంట్ చందాగాలి ఇంకా 45,000 అయింది. 40,000 చెట్టు పెట్టేసినాము. విగ్రహాన్ని ఎన్ని అడుగులు విగ్రహాన్ని చెప్పాను? ఒక 17 అడుగులు. పనులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు.
కాదు బాబు గారు, మనం ప్రతిసారి చూసుకుంటే కట్లు పూంచి కొట్టం వేసేవాళ్ళము, కానీ ఈసారి పందిరి అనేది భిన్నంగా పోల్స్తో ఇలా చేయడానికి గల కారణం ఏంటి చెప్పగలరా? కారణం ఏమంటే మనకి ఏదైనా వస్తువు తెచ్చుకుంటే పర్మనెంట్గా ఉండాలి. ఒక 5 ఏళ్ళకి ఓన్లీ బొమ్మ ఒకటి తెచ్చుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, మనం ఆల్రెడీ సిల్వర్ జూబ్లీ రన్ అవుతుంది ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు. ఇలాగే మరికొన్ని సంవత్సరాలు కూడా జరగడానికని మీరు చెప్తున్నారు, అంతేనా? ఇంకో 25 గోల్డెన్ జూబ్లీకి కూడా ఇదే పని జరగాలంటారు, అంతే కదా? ఓకే, కెమెరామెన్ పర్సన్ తో రవితేజ. చాలా ఆహ్లాదమైన వాతావరణంలో చక్కగా పందిరి వేస్తున్నారండి. మెయిన్ క్యాండిడేట్ ఈయన లేకోకుంటే జరగదు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా బాబు గారే అండి. బాబులకే బాబు, మా నాగేంద్ర బాబు గారు. స్టార్ట్. మాట్లాడాలి, నేను మాట్లాడి చెప్పాలి. ఎవరితో మాట్లాడతా? మా వాడితో మాట్లాడద్దు. అన్నయ్య పేరు 1 లక్ష రూపాయలు ఇస్తాలే. ఎప్పుడు ఇంతవరకు మేము మీరే పంకులు 500 ఇస్తాను రాసుకుని మేము ఇచ్చేది. సరే 500 ఇస్తాను రాసుకుని 500 ఇస్తాను. నేను ఇచ్చేది తీసుకోండి. ఇప్పుడు ఇచ్చే 2000 అన్నదా అన్న నీ పేరు మీద? 2000 రాస్తాలే అన్నయ్య. రాస్తా 500 రాస్తానండి. చెక్ కాదు ఇబ్బంది. నువ్వు ఫస్ట్ నువ్వే అట్లా రాస్తే ఎట్లన్నా? వచ్చినావు నీ వల్ల. నీళ్ళపై లాక్కుంటాం కానీ అమౌంట్ బాటలు పట్టిస్తున్నాడు తెలంగాణ. బండ్లు నేర్చుకో ఓ బాట పెట్టే కదా. నీకేమంటే బండ్లన్నీ ఆడ పెట్టాను నీకు లైన్గా. 11 బండ్లు చందా చెప్ప మీకు అది. ఏం తిక్కబడుతుందా భూగా? 100 రూపాయలు 50 రూపాయలు పెరుగుతుంది అంటే ఏం తిక్క? 13 12 బండ్లు 50 రూపాయలు ఎక్కువ. 12 బండ్లు 50 రూపాయలు ఎక్కువ. రామంతరం లంచాడు 12 మంది వచ్చావాడా?
మంచి కంటెంట్ దొరికేప్ప ఒక బండి పోయింది 11 బండ్లు రొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. బాగా వస్తుంది. అన్నయ్యకి తిక్క పట్టిద్దండి. అన్నయ్య చంద్ర రాపించుకోండి అన్నయ్యతో. మనలో ఇద్దరు కలుసుకోండి. వెరీ గుడ్ లేదన్న మనం డన్. వీడియో రన్ అవుతుంది. క్లిక్ చేసిన. గణపతి బప్ప రెడీ. ఓకే బా. ఓకే నేను వస్తాను ఎందుకంటే నీకు న్యాయం చేయాలి కదా దానికోసం పంపించింది. ఓకే చిటికలే ఈ